బ్రదర్ నమస్తే. హాయ్ అన్న నమస్తే. మీ పేరు? సాదిక్ అన్న. సాదిక్. బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ 9 వస్తుంది. మీరు వెయిటింగ్ బిగ్ బాస్ 9 కోసం? లేదన్న అస్సలు లేదు. ఎందుకు? నిబ్బాగాలన్న అందరూ ఆ పల్లవి ప్రశాంత్ ఆ నిఖిల్ ఏందన్నా అది కొట్టుకొని చంపుకోడు ఏందన్నా అది. నేను చెప్పాడైతే నిబ్బా షో అన్న, నెంబర్ 1 నిబ్బా షో. బిగ్ బాస్ లో ఫోన్ ఉండవు, న్యూస్ పేపర్లు ఉండవు, టైం ఉండదు, ఏముండదు. దానివల్ల ఒక రకమైన కొత్త నేర్చుకుంటారు కదా, ఎందుకు వేస్ట్ అన్న, టైం వేస్ట్. చూసి టైం బొక్క మాకు. దాని బదులు ఈ గేమ్లో టీవీ సీరియల్ చూడటం బెటర్ అన్న బిగ్ బాస్ బదులు. దేనికన్నా బిగ్ బాస్? దానివల్ల బిగ్ బాస్ వల్ల ఏం యూజ్ లేదట? ఏం లేదన్న యూజ్ అయితే, టైం బొక్క. కొత్త కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారని అంటున్నారు, దాని గురించి నువ్వేం చెప్తావు? నిబ్బాగాల టాలెంట్లు అయితే బాగానే ఎంకరేజ్ చేస్తున్నారన్న, దానికైతే ఏం లేదు. నెంబర్ 1 నిబ్బాగాళ్ళు, ఈ టిక్ టాక్ లో చప్రీగాళ్ళు, ఇలాంటి అందరూ అయితే పక్క. రేపు ఎందుకు నేను కూడా ఇంత కడియం పెట్టుకొని పెట్టుకొని బాయ్ అన్నాను అనుకో, నేను కూడా వస్తా బిగ్ బాస్ లో రేపు. నిబ్బాగాలన్నా మొత్తము. అంటే మీ ఉద్దేశంలో ఏం చెప్తావు? బిగ్ బాస్ చూడాలా వద్దా అంటే ఏం చెప్తాను? చూడొద్దన్నా. ఎందుకు చూడొద్దు? అంటే ఇప్పుడు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు, సో అది ఎంటర్టైన్మెంట్ కాదా బిగ్ బాస్ అనేది? లేదా, ఏం ఎంటర్టైన్మెంట్ అన్న అది? కొట్టుకొని తిట్టుకొని మళ్ళా దానికి నాగార్జున వచ్చి దానికి క్లాస్ పీకి దానికి 4-5 ప్రోమోలు వేసి అవి చూసి హార్ట్ అటాక్లు వచ్చి ఎందుకన్నా ఇవన్నీ? దేని గురించి? దాన్ని చూస్తే టైం పాస్ తప్ప టైం పాస్ కూడా కాదన్నా. చిన్నలు పెద్దలు ఫ్యామిలీస్ అందరూ కూడా బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 9 వరకు వచ్చింది అంటే ప్రతి బిగ్ బాస్ హిట్ అయినట్లే కదా, దాన్ని బట్టి బిగ్ బాస్ 9 పెడుతున్నారు అనుకోవచ్చు కదా? లేదన్నా, చెప్పలేం కదన్నా. ఇప్పుడు దానికి బొక్క ఉండొచ్చు, హిట్ అవ్వచ్చు, మనం చెప్పలేం. దాన్ని లోపల ఎన్నో జరుగుతాయి అవి. మనం ఏం చెప్పలేం దాని గురించి. అది హిట్ అయిందని చెప్పలేము, ఏం చెప్పలేము మనం. ఇప్పుడు బిగ్ బాస్ 9 కి కామన్ కంటెస్టెంట్స్ కూడా తీసుకుంటున్నట్టు, సో లింక్స్ ద్వారా జాయిన్ కమ్మని కూడా చెప్తున్నారు. సో నిజంగా ఒక బిగ్ బాస్ 9 కామన్ కంటెస్టెంట్ తీసుకుంటారా? అక్కడ తీసుకునే వేస్ట్ అంటావా? వేస్ట్ అన్న, అసలు తీసుకున్నా కానీ ఏముంటది అన్న, ఓ వారం ఉంచుతారేమో, తర్వాత తీసేస్తారు, మళ్ళా నెపోటిజం. అదే వాళ్ళే వస్తారు టీవీ సీరియల్ వాళ్ళు. వేస్ట్. ఎట్లాంటి కంటెస్టెంట్స్ కావాలి అన్న? బిగ్ బాస్ 5 అన్న, అది బెస్ట్. అంటే వాళ్ళ పేర్లు తెలియదు కానీ నేను చూసాను. 5 వాళ్ళ పేరు తెలియదు అన్న, నాకు గుర్తులేదు అంత. కానీ అభిజిత్ ఏమో అన్న, అంత గుర్తులేదు. కానీ ఆ సాలిడ్ రివ్యూస్ అవన్నీ మాత్రం బిగ్ బాస్ 5 అన్న చెప్పాలంటే అది బెస్ట్ సీజన్ అనుకుంటా నేనైతే. పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రసాద్ అదే వద్దులే అన్న. అంటే ఎందుకు పల్లవి ప్రశాంత్ అస్సలు అన్న? ఆడి పాత వీడియోలు ఉన్నాయన్న నా దగ్గర, ఇంకా ఆ మట్టి తిని. నిబ్బాగాలని తీసుకో అంటే నేను కూడా ఇప్పుడు మట్టి తింటాను, తీసేసుకుంటారా అన్న? లేదన్నా, ఎందుకు టైం బొక్క అన్న, చూసి వెళ్ళి టైం బొక్క ఎందుకు దానికి? ఎవరు చూడరా అన్న? లేదు. టైం బొక్క, దాని బదులు సీరియల్ చూడండి. ఏం లేదు. అంటే చాలా మంది ఏమంటారు, బిగ్ బాస్ వల్ల సినిమాలో అవకాశాలు వస్తున్నాయి, బిగ్ బాస్ వల్ల ఫేమస్ అవుతున్నాం, బిగ్ బాస్ వల్ల మా కెరీర్ కూడా మంచి బిల్డ్ అవుతుందని చాలా మంది చెప్పుకొస్తున్నారు. సో వచ్చినాయి అన్న, ఒక మాట, ఎవడికి వచ్చాయి? పల్లవి ప్రశాంత్కి వచ్చాయా? జైల్లోకి పోయాడు. ఎవడికి వచ్చాయి అన్న? ఒక పేరు చెప్పండి అన్న. బిగ్ బాస్ లో పోయి మేము సక్సెస్ అయ్యామని ఒక పేరు చెప్పండి. అదే జైల్లో పోయాడు. అవునన్న, నిఖిల్ గెలిచాడన్న. కానీ మాక్సిమం అయితే వాడు టీవీ షోలోనే కదన్నా, ఎట్లున్నాడు అట్లానే ఉన్నాడు. అంటే నీ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్ చూడాలా వద్దా అంటే నువ్వేం చెప్తావు? చూడొద్దనే చెప్తాను నేనైతే. వేస్ట్, టైం బొక్కనే చెప్తాను నేనైతే. ఇంకేం చెప్పదలుచుకోలేదు నేనైతే. ఇంకా నడుస్తూనే ఉంటాయి అన్న, టీఆర్పీ కోసం ఏదో ఒకటి చేస్తా ఉంటారు కదా. లాస్ట్ సీజన్ మహా అంటే 1 month అన్న, 1 ఉంచితే 1 month ఉంచుతారు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.